హాయ్ ఆల్, మీ అందరికీ తెలుసు ఐబిపిఎస్ ఆర్ఆర్బి ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది మనకు 7th జూన్ రోజు రిలీజ్ అయింది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే 27 జూన్ వరకు ఐబిపిఎస్ ఆర్ఆర్బి ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకున్నారో వాళ్లకు రైట్ ఫామ్ ఫిల్లింగ్ కి లాస్ట్ డేట్. చాలా మందికి లాస్ట్ మినిట్ లో కంప్లీట్ గా పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేకపోవడం కానీ, రైట్ ఎగ్జామ్ గురించి పూర్తి అవగాహన లేకపోవడం కానీ, ప్రాబబ్లీ కొంచెం లేజీ అవడం వల్ల ఈ ఒక్క గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ కాకూడదు అని చెప్పి ఒక రిమైండర్ సెషన్ లాగా ఒకసారి మళ్ళీ కంప్లీట్ డీటెయిల్స్ నేను మళ్ళీ ఈ వీడియోలో పెడుతున్నాను సార్. ఐబిపిఎస్ ఆర్ఆర్బి 2024 నోటిఫికేషన్ ఎన్ని వ్యాకెన్సీలకి నోటిఫికేషన్ ఓపెన్ అయింది సార్? 10,181 10,181 వ్యాకెన్సీలకు ఈ నోటిఫికేషన్ విడుదల జరిగింది. ఏ ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది? రైట్ ప్రొబేషనరీ ఆఫీసర్, ఆఫీసర్ స్కేల్ 2 and 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్స్. ఈ ఉద్యోగాలకు రీజనల్ రూరల్ బ్యాంక్స్ మొత్తం డిస్కస్ చేద్దాం సార్. సిలబస్ ఏంటి, ఎన్ని రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి, ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది, మెయిన్స్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, అన్నీ కూడా నేను రైట్ ఫటాఫట్గా నేను ప్రతి ఒక్క స్లైడ్లో పెట్టాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సో ప్రాబబ్లీ 10,181 7th జూన్ నుంచి 27th జూన్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఏ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు? ఇవన్నీ పోస్టులకు మనము ఈ ఎగ్జామ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ అసిస్టెంట్ స్కేలు, లా ఆఫీసరు, ఐటీ ఆఫీసరు, చార్టెడ్ అకౌంటెంట్ గ్రేడ్ 2, అగ్రికల్చరల్ ఆఫీసరు, ట్రెజరీ మేనేజరు, ఆఫీస్ స్కేల్ 1 పిఓ. జనరల్గా రైట్ ఇది మీ మైండ్లో ఫస్ట్ గోల్ అయి ఉండాలి సార్, ఫస్ట్ గోల్ అయి ఉండాలి. ನಾವು ఇక్కడ చూస్తే ఇది ఒక నేషనల్ లెవెల్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ సార్. ఐబిపిఎస్ ఆర్ఆర్బి అనేది ఒక నేషనల్ లెవెల్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్. దీన్ని ఐబిపిఎస్ అనే బాడీ రైట్ కండక్ట్ చేస్తుంది సార్. అసిస్టెంట్ పొజిషన్లకు మరియు ఆఫీస్ క్యాడర్ పొజిషన్లకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది? 7th జూన్ 2024 వరకు రిలీజ్ అయింది. అఫీషియల్ వెబ్సైట్ ఏంటి సార్? ibps.in అనే వెబ్సైట్. ఈ కంప్లీట్గా నోటిఫికేషన్లో వ్యాకెన్సీలు ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎగ్జామ్ సెంటర్స్, ప్యాటర్న్, సిలబస్, వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్. మీరు ibps.in వెబ్సైట్కి వెళ్తే మీకు ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. దాని తర్వాత మొత్తము ఎన్ని బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి? 43 పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఉన్నాయి సార్. 43 పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆ నోటిఫికేషన్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను ఈ స్లైడ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్లర్క్, ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 పొజిషన్కి ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది. ఎన్ని వేకెన్సీలకు? 10,181. ఎన్ని బ్యాంక్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి? 43 బ్యాంక్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి. ఎలా మనము ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు? ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు? 7th నుంచి 27th జూన్ వరకు మనము ఈ ఎగ్జామ్కి ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఏ మోడ్లో ఉంటుంది? ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. రైట్ డిఫరెంట్ పొజిషన్స్కి క్లర్క్, ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 పొజిషన్కి, ఆఫీసర్ స్కేల్ 1 పొజిషన్కి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ పొజిషన్కి ఇంటర్వ్యూ ఉండదు, ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 2 and 3కి సింగిల్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఉంటుంది. శాలరీ ఒక్కొక్క పొజిషన్కి శాలరీ డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత రైట్ స్టూడెంట్స్ అనేది ఎలా ఇంపార్టెంట్ డేట్స్. 7th జూన్ రోజు మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ ఆ రోజే స్టార్ట్ అయింది. ఎప్పటి వరకు అప్లికేషన్స్ ఆన్లైన్లో ఫిలప్ చేసుకోవచ్చు? 7th జూన్ వరకు ఫిలప్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? 3rd, 4th, 10th, 17th, 18th ఆగస్ట్. రైట్ ఈ డేట్స్లో మనకు ఆన్లైన్ రూపంలో ఎగ్జామ్ ఉంటుంది. ఆర్ఆర్బి పిఓ అండ్ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. క్లర్క్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఈ 3 డిఫరెంట్ రైట్ డేట్స్లో ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది 3rd, 4th, 10th, 17th, 18th ఆగస్ట్. ఈ డేట్స్లో
ప్రిలిమ్స్ ఎగ్జామ్ పిఓ అండ్ క్లర్క్ ఎగ్జామ్కి ఉంటుంది, రైట్. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి 29th సెప్టెంబర్ ఉంటుంది. అంటే ఆగస్ట్కి సెప్టెంబర్కి చాలా తక్కువ డ్యూరేషన్ ఉంది కాబట్టి మీరు కోర్స్ తీసుకుంటే ప్రిలిమ్స్ మెయిన్స్కి ఉపయోగపడే కోర్స్ మీరు తీసుకోవచ్చు. ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? 6th అక్టోబర్ ఉంటుంది. ఈ స్లైడ్లో ఎగ్జామ్కి సంబంధించిన డేట్కి సంబంధించిన స్లైడ్ ఇది. దాని తర్వాత ఇది ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్, ఇది ఆ డేట్స్నే నేను టేబుల్ రూపంలో పెట్టాను. వ్యాకెన్సీలు అన్నీ కూడా చూద్దాం సార్. ఇది వ్యాకెన్సీలు మొత్తము 10,181 వ్యాకెన్సీలు అన్నాను. ఆఫీస్ అసిస్టెంట్కి 5,709 వ్యాకెన్సీలు ఉన్నాయి. స్కేల్ 1కి 3,551 వేకెన్సీలు ఉన్నాయి. ప్రతి ఒక్క పోస్ట్కి ఎన్ని వ్యాకెన్సీలు ఉన్నాయి అని చెప్పే టేబుల్ ఇది. మీరు IBPS RRBలో మీ గోల్ PO అయి ఉండాలి. POకి సంబంధించి ఎన్ని వ్యాకెన్సీలు ఉన్నాయో దాంట్లో నాకు ఒకటి రావాలి అనేటట్టు మీరు కష్టపడాలి సార్. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించిన స్లైడ్. ఈ PDF నేను ఏం చేస్తానంటే డిస్క్రిప్షన్లో గూగుల్ డ్రైవ్లో అటాచ్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. మనకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫీస్ అసిస్టెంట్కి అయితే ఎన్నేళ్ల నుంచి ఎన్నేళ్ల వరకు రాయొచ్చు, స్పెషల్ కేటగిరీస్ ఏమున్నాయి, దానికి సంబంధించిన రైట్ పూర్తి ఇన్ఫర్మేషన్, లాంగ్వేజ్ ప్రొఫెషన్స్కి సంబంధించి ఎవరు ఈ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, రైట్, ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, రైట్. కొంచెము కంప్యూటర్స్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే అది మీకు ఎక్స్ట్రా యాడ్ ఆన్ అవుతుంది. ఒక్కొక్క ఎగ్జామ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఆఫీస్ ఆఫ్ స్కేల్కి అదంతా కూడా బ్యాచిలర్స్ డిగ్రీ, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ సార్. ప్రతి ఒక్క పొజిషన్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పెట్టాను, రైట్. దాని తర్వాత రైట్ నోట్ ఆల్ ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెన్షన్డ్ షుడ్ బి ఫ్రమ్ అన్ యూనివర్సిటీ అప్రూవ్డ్ బై ది రెగ్యులేటరీ బాడీస్. ఇది అందరికీ తెలుసు. కొన్ని రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నాయి. SC ST అయితే ఏజ్ క్రైటీరియా కూడా మీకుంది. జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు ఈ ఏజ్ నుంచి ఎగ్జామ్ రాయొచ్చు, ఈ ఏజ్ వరకు ఎగ్జామ్ రాయొచ్చు అని ఉంటుంది. కానీ కొన్ని కేటగిరీస్కి రిలాక్సేషన్ ఉంది. SC XTకి +5 years, OBCకి +3 years, PWDకి 10 years, సర్వీస్ మ్యాన్కి రైట్ యాక్చువల్ సర్వీస్ నుంచి 3 years, 8 years అయితే డిజేబిలిటీ. మీరు ఈ కేటగిరీ నుంచి వస్తే మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్క్ అవుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా కొంత ఏజ్ రిలాక్సేషన్ ఉంది. విడో కానీ డైవర్స్డ్ ఉమెన్ కానీ రైట్, ఉమెన్ లీగల్లీ సెపరేటెడ్ వాళ్ళకు కూడా రైట్ కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ వాళ్ళు పెట్టారు. దాని తర్వాత అప్లికేషన్ ఫీ ఎంత? 850 రూపాయలు పే చేయాలి సార్, రైట్. ఎవరికి? జనరల్గా రైట్ ఈ కేటగిరీ ఉన్న వాళ్ళైతే 175 రూపాయలు, SC ST PWD, మిగతా వాళ్ళైతే 850 రూపీస్. అదే రైట్ కేటగిరీ 850 రూపీస్ ఒకటి, 175 రూపీస్ ఒకటి. మీరు ఏ కేటగిరీ నుంచి వస్తే ఆ కేటగిరీ ఫీజు అప్లికేషన్ ఫామ్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించింది చూద్దాం సార్. ఇది ఇంపార్టెంట్ స్లైడ్. ఒకసారి ఇక్కడ చూడండి. IBPS రిలీజ్డ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఫర్ IBPS RRB. వాళ్ళు సిలబస్ డిఫైన్ చేశారు, ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫైన్ చేశారు. అది మనము క్లియర్గా చూద్దాము. IBPS RRB అసిస్టెంట్ 2000 ద ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ ఇన్ 2 phases. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, రైట్. నో ఇంటర్వ్యూ ప్రాసెస్ విల్ బి కండక్టర్ ఫర్ సెలెక్టింగ్ క్యాండిడేట్స్ ఫర్ ఆఫీస్ అసిస్టెంట్. ఆఫీస్ అసిస్టెంట్స్కి ప్రిపేర్ చేసే వాళ్లకు ఇంటర్వ్యూ ఎగ్జామినేషన్ ఉండదు. సెలెక్షన్ విల్ బి మేడ్ ఆన్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై ది మెయిన్స్ ఎగ్జామినేషన్. ఆఫీస్ అసిస్టెంట్ జాబ్ కోరుకునే వాళ్ళు ప్రిలిమ్స్ మెయిన్స్ రాస్తే చాలు. మెయిన్స్లో వచ్చిన స్కోర్ మీద మీకు జాబ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉండదు, రైట్. RRB అసిస్టెంట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ RRB అసిస్టెంట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాం. రీజనింగ్ ఎబిలిటీ 40 క్వశ్చన్లు ఉంటాయి, 40 మార్కులు. న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్లు ఉంటాయి, 40 మార్కులు. RRB అసిస్టెంట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది సార్. 80 క్వశ్చన్లు, 80 మార్కులు. ఈ ఎగ్జామ్లో ఏంటంటే మనం ఫాస్ట్గా చెయ్యాలి. మనకు మొత్తము 2 కలిపి 45 నిమిషాలు టైం ఇస్తారు. 45 నిమిషాల్లో మనము 80 క్వశ్చన్స్ లో ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ రైట్ అటెంప్ట్ చేయాలి. ఇది RRB అసిస్టెంట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్. RRB అసిస్టెంట్ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్.
ప్రిలిమ్స్లో మనకు 2 ఇంపార్టెంట్ సెక్షన్స్ కనబడుతున్నాయి. ఒకటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, దాన్నే మనము న్యూమరికల్ ఎబిలిటీ అంటాం. ఇంకోటి రీజనింగ్ ఎబిలిటీ. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకు రీజనింగ్ ఉంది, జనరల్ అవేర్నెస్ ఉంది, క్వాంట్ ఉంది, హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ ఉంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది. రేపొద్దున మీరు జనరల్గా మోస్ట్ ఆఫ్ యువర్ వర్క్ సిస్టమ్ మీద చేస్తారు కాబట్టి బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ మీద కూడా మీకు టెస్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఈ 5 సెక్షన్లు ఉంటాయి. రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. సపోజ్గా మీరు నార్త్ ఇండియా బెల్ట్ నుంచి వచ్చినట్టు అయితే హిందీ కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ఉంది, రీజనింగ్ ఉంది, క్వాంట్ ఉంది, జనరల్ అవేర్నెస్ ఉంది అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది. ఇవన్నీ క్వశ్చన్స్ అండ్ ఇవన్నీ మార్క్స్. దీనికి కూడా మనకు టైం లిమిట్ ఉంది సార్. నో ఇంటర్వ్యూ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద మార్క్స్ ఎగ్జామ్ ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ పర్సన్. ఐ హోప్ ఆఫీస్ ఆర్ఆర్బి అసిస్టెంట్కి సంబంధించి ప్రిలిమ్స్ చూసాము అండ్ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసాం. ఆర్ఆర్బి ఆఫీసర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఆఫీసర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మనకు ప్రిలిమ్స్ ఉంటుంది, దాని తర్వాత మెయిన్స్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది. ఇది దేనికి సార్? ఆర్ఆర్బి ఆఫీసర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి. ఫైనల్ సెలక్షన్ అనేది మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూలో వచ్చిన క్యుములేటివ్ స్కోర్స్. ఆర్ఆర్బి ఆఫీసర్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్రిలిమ్స్ ప్యాటర్న్ చూడండి. 40 క్వశ్చన్లు 50 మార్కులు, 40 క్వశ్చన్లు 40 మార్కులు, 80 క్వశ్చన్స్ 80 మార్క్స్, 80 క్వశ్చన్స్ 80 మార్క్స్. ఇది ఆర్ఆర్బి ఆఫీసర్ ఎగ్జామినేషన్కి సంబంధించిన పాఠంలో 200 క్వశ్చన్స్ 200 మార్క్స్, 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. క్యుములేటివ్ టైం కూడా ఉంది మనకు. క్యుములేటివ్ టైం కూడా ఇక్కడ ఉంది. ఆర్ఆర్బి సిలబస్లో ఏమేమి అడుగుతారు ఇవన్నీ కూడా రీజనింగ్లో అడిగే సిలబస్లు సార్. ఇవన్నీ ఈ టాపిక్స్ మీద మీకు మంచి అవగాహన ఉండాలి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మీరు చూసినట్టయితే నంబర్ సిస్టము, ఫ్రాక్షన్స్ వీటి మీద మీకు మంచి అవగాహన ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఈ ఎగ్జామినేషన్ మీద మీకు అవగాహన ఉండాలి. హిందీ లాంగ్వేజ్ అయితే ఈ ఎగ్జామినేషన్ మీద అవగాహన ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే వీటన్నిటి మీద మీకు అవగాహన ఉండాలి. జనరల్ అవేర్నెస్ ఈ టాపిక్స్ల మీద మనకు బ్యాంక్ ఎగ్జామినేషన్లో సిలబస్ అడవచ్చు. సార్ శాలరీ ఎంత ఉంటుంది? ఆఫీసర్ స్కేల్ 1కి అయితే 60 నుంచి 61,000, స్కేల్ 2 అయితే 75 నుంచి 77,000, స్కేల్ 3 అయితే 80,000 నుంచి 90,000, ఆఫీస్ అసిస్టెంట్ అయితే 35,000 నుంచి 37,000, 35,000 నుంచి 37,000. స్కేల్స్ని బట్టి మనకు శాలరీ ప్యాటర్న్స్ అనేటి కంప్లీట్గా ఉంటుంది. మీరు గనక ఐబిపిఎస్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కానీ లేకుంటే ఫ్యూచర్లో వచ్చే ఎస్బీఐ పిఓ క్లర్క్ ఎగ్జామ్స్ కానీ ఐబిపిఎస్ పిఓ క్లర్క్ ఎగ్జామ్కి కానీ మీరు ప్రిపేర్ అయినట్టయితే మీకు ఈ కోర్సు చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. ఇది బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ 3, 6 or 12 months రికార్డెడ్ కోర్స్ సార్. ఈ కోర్సులో నేను అప్పుడప్పుడు లైవ్ క్లాస్లో కూడా వస్తాను. చాలా కంటెంట్ ఉంటుంది సార్. ఇక్కడ మీరు చూసినట్టయితే కంటెంట్కి సంబంధించి కొన్ని పాయింట్స్ చూడండి. కంటెంట్కి సంబంధించి 500 గంటల కంటెంట్ ఉంది. 8,000 ప్లస్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2,500 ప్లస్ షార్ట్ కట్స్ ఉన్నాయి. ల్యాప్టాప్లో చూసుకోవచ్చు అండ్ మొబైల్ యాప్లో కూడా చూసుకోవచ్చు. అన్ని క్లాసులు క్వాంట్, రీజనింగ్, వర్బల్ ఎబిలిటీ చెప్పిన అన్ని క్లాసెస్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ చెప్పారు. బేసిక్స్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఉంది. కోర్సు కాంబినేషన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియం వీడియోలు ఉన్నాయి, ఇంగ్లీష్ వీడియోలు ఉన్నాయి. మొబైల్లో చూసుకోవచ్చు. ఆఫ్లైన్ వ్యూయింగ్ ఉంది. వీడియో క్వాలిటీని మీరు మార్చుకోవచ్చు. దాని తర్వాత అన్ని క్లాసులు కూడా క్వాంట్ క్లాసులు నేనే తీసుకున్నాను సార్. 225,000 ప్లస్ ఎన్రోల్డ్ స్టూడెంట్స్ ఇప్పటి వరకు మన యాప్లో కోర్స్ తీసేసుకున్నారు. ఇది కోర్సు డీటెయిల్స్ సార్. దీంట్లో చాలా కంటెంట్ ఉంటుంది. ఈ కంటెంట్ కూడా మీరు చూసినట్టు అవుతే ఇవన్నీ కూడా సార్ తెలుగు మీడియం వీడియోలు, ఇంగ్లీష్ మీడియం వీడియోలు సపరేట్గా ఉన్నాయి. అన్నీ కూడా లేటెస్ట్ అప్డేటెడ్ రికార్డెడ్ కంటెంట్. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద మన కోర్స్ తీసుకునే చాలా మందికి షార్ట్ కట్స్ కావాలనుకునే వాళ్ళు మనం ఈ కోర్స్ తీసుకుంటారు. మన దగ్గర 3 రకాల కోర్సెస్ ఉన్నాయి.
3 months, 6 months and 12 months కోర్స్. 3 months, 6 months and 12 months కోర్స్. మీ యొక్క ఫైనాన్షియల్ ఫీజిబిలిటీని బట్టి కొన్ని వీడియోలు అనిల్ నాయర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. నచ్చినట్టు అయితే మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు సార్. మనకు మల్టిపుల్ వ్యాలిడిటీస్ ఉన్నాయి. 3 months కోర్స్ తీసుకోవచ్చు, 6 months కోర్స్ తీసుకోవచ్చు అండ్ 1 year కోర్స్ తీసుకోవచ్చు. అన్నిట్లోనూ మనకు 50% డిస్కౌంట్ ఉంది. 1 year తీసుకుంటే మీకు 6,500 పడుతుంది. 6 months అవుతే 3,299, 3 months అవుతే మీకు 1,799 పడుతుంది. ఈ క్లాసులో రికార్డెడ్ కంటెంట్తో పాటు మీకు అప్పుడప్పుడు లైవ్ క్లాసెస్ కూడా నేను లైవ్ క్లాస్ వచ్చి చెప్తాను. బ్యాంక్ ఎగ్జామ్ అనేది మీరు డ్రీమ్ డెస్టినేషన్ అనుకుంటే అనిల్ నాయర్ క్లాసెస్ విల్ బి మోర్ దాన్ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్. సో నోటిఫికేషన్ వచ్చింది, దయచేసి కూర్చొని సిన్సియర్ అండ్ సీరియస్ గా చదవండి, మీ డ్రీమ్స్ ని అచీవ్ అండి. మేక్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్. విత్ లవ్.